అనేది అంటది ఊడురి. ఎందుకంటే ఆయన భ్రమలలో బతికేస్తుండు. ఒడిసిపోయిన ముచ్చట బీఆర్ఎస్ అంటే. కానీ ఈయన ఒడవడి ముచ్చట లెక్క ఒడవడెత్తలేడు దుకాణం. ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా మేమే, ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా మేమే గెలుస్తామని ఆయన ఓడిపోయినప్పటి నుంచి చెప్తుండు వాస్తవానికి. పోనీ అట్లా అన్నందుకన్నా ఏదైనా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినా, గెలిచిండా అంటే ఇదివరకు మన జనరల్ ఎలక్షన్‌లలో పడ్డ దెబ్బకు కోలుకోలేక ఇప్పటిదాకా కూడా ఏ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలే. ఏడ పార్టిసిపేట్ చేసినా గెలిచే పరిస్థితి లేదు. సరే కాంగ్రెస్ మీద మీరన్నట్టు కోపం ఉన్నా గూడా మీకైతే ఓటెయ్యరు. ఎందుకంటే అంతో కొంత గుడ్డి కంటే బెల్లం అన్నట్టు మీకు ఓటేసి పోయి ఇగ బయలపడ్డట్టు కథ. 10 ఏళ్ళు మీ పరిపాలన చూసిర్రు. 10 ఏళ్ళు చూసిర్రు. మీ నిరంకుశత్వ, నిర్బంధపు, నికృష్ట పాలనలు ఆల్రెడీ చూసిర్రు కాబట్టి మళ్ళీ మీకు ఓటేసే అవకాశం లేదు. కాంగ్రెస్ కాకపోతే ఇంకోళ్ళకన్నా ఎత్తరు గానీ మీకైతే ఎయ్యరు. అయితే ఇక్కడ ఏమంటుండు కాంగ్రెస్ పై ప్రజలు పిచ్చి కోపంతో ఉన్నారట ఇంకా. వామ్మో! ఈయనకు పిచ్చి ఆకలి మీద ఉన్నాడు. ఏది పదవి కావాలనే ఆకలి మీద ఉన్నాడు. దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన ముచ్చట ఏందంటే ఈయన ఏం డైలాగ్ ఇచ్చినంటే తాజా పరిస్థితులు చూస్తేనట గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్‌కి అనుకూలతగా అనిపిస్తుందట. ఎలాగా గల్లీ నుంచి ఢిల్లీ దాకానా? గల్లీలనే టైర్‌లన్నీ ఊడిపోయినాయి. నాకు కార్టూన్ కనిపించింది. అది దొరుకుతుందో లేదో చూద్దాం ఒక్కసారి. అసలు ఇంకా ఢిల్లీ అట గల్లీలే దిక్కు లేదురా నాయనా అంటే ఇప్పుడు ఢిల్లీ దాకానట. ఇగో ఈ ఇమేజ్ చూడుర్రి. అయితే మనం గెలిచి తిరుగుతామన్నమాట కేటీఆర్. కారు టైర్లు ఏడ అన్ని స్టీరింగ్ ఏడు కాడ పోసిపోయినాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీఆర్ఎస్‌కి అనుకూలమేనట. ఇంకా ఢిల్లీ మీద ఆశలున్నాయిలే. దేశంలో చక్రం దింపుతా అని చక్రాల కుర్చీ మీద పరిమితం అయిపోయాడు మన బాపు కేసీఆర్ బాపు. ఇక నువ్వేమో బయట భ్రమలు పడి ఆగమాగమై మీ బావ వాడు వేసినటువంటి ట్రాప్‌లో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటున్నావు. మీ చెల్లె చెప్పినా కూడా వింటలేవు. ఏదేమైనా కేటీఆర్ చూస్తే కాస్తంత జాలేస్తుంది, బాధ అనిపిస్తుంది కూడా. ఎందుకంటే అరే ఎట్లుండే మనిషి ఎట్లా అయిపోయా అని తెలంగాణలో మాట్లాడుకుంటున్నాడు సామెత. అట్లా కేటీఆర్ ఎట్లుండే కేటీఆర్ ఎట్లా అయిపోయాడు కేటీఆర్ అనే కాడికి వచ్చింది. ఏది చేసినా కేటీఆర్ గారు కొంచెం దాన్ని ఏమంటారు వాస్తవానికి దగ్గరగా రండి, వాస్తవ లోకానికి దగ్గర రండి. ఆ ఊహలలో బతకకండి. బీఆర్ఎస్ పార్టీ కనీసం గల్లీలో గెలిపించుకోరు. ఈ మాటలు మాట్లాడి ఆయన గల్లీలో గెలిచే 4-5 గల్లీలన్నా గెలవకుండా పోతాయి. ఇప్పుడు మేము ఢిల్లీ దాకా మేమే గెలుస్తున్నామన్నారు. గల్లీలో కూడా గెలవకపోతే జతిపోతుంది. ఘోరంగా ట్రోల్ చేస్తారు. మీ ఇష్టం మరిగా. ఏమని ఉంటే జెన్యూన్ ఫీడ్బ్యాక్ తీసుకోరి. మీ ఎక్కడ గెలవగలుగుతారో, ఎన్ని సీట్లు గెలుస్తారో ఆ గవే చెప్పుకోరి. గెలిచిన కాడికి 10 గెలుస్తామని 10 గెలిస్తే కాళ్ళ ఎగరేసుకోవచ్చు. నువ్వు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పడుతుంది.